24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సుమన్ టీవీ జగిత్యాల జిల్లా దొరట్ల పట్టణము వెంకటేశ్వర పురాతనమైన వెంకటేశ్వర టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ మనము ఈరోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మన శ్రీనివాస రూపంలో, శ్రీకృష్ణుడు రూపంలో మన శ్రీ జంబి గజగాడుపై జంబి కార్యక్రమం జరిగింది. అలా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం తర్వాత ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. మరి వారితో అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా ఊర్ల నియోజక ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే ఇది ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి పురాతనమైన వెంకటేశ్వర దేవాలయం. ఇక్కడ జరిగినట్టు దసరా ఉత్సవాలు నేను అనుకుంటానికి ఎక్కడ కూడా జరగాయి. ఒక వినూత్నమైన జంబి కొట్టడం అనేది ఇక్కడ ఒక పెద్ద సాంప్రదాయం, అతి పురాతనంగా వస్తున్నది. మా తాతల తండ్రుల నుంచి కూడా ఆ వాగు దాటిన తర్వాత అక్కడ జంబి కొట్టి ఇక్కడికి టెంపుల్కి రావడం, ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఈ యొక్క దేవుని దర్శనం చేసుకొని తరించడం, ఇదంతా కూడా ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క గుడి, ఈ సాంప్రదాయం. నిజం చెప్పాలంటే జంబి కొట్టడం అంటే మామూలుగా ఎక్కడో చౌరస్తా మీద జంబి కొట్టు కాదు. నిజంగానే దేవుడు పోయి అక్కడ పోయి వాగు దాటి జంబి గద్దె అనేది ఒకటి ఉన్నది. అక్కడికి పోయి జంబి కొట్టి మళ్ళీ తిరిగి దేవాలయంకి వస్తారు. వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఇది నిజంగా ఇలాంటి టెంపుల్లో ఈ కార్యక్రమాలు జరగేటువంటి ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయ సిబ్బంది కానీ, అదేవిధంగా అర్చక స్వాములకు కానీ, కమిటీ కానీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఈ పురాతనమైన దేవస్థానము కురుట్ల దేవస్థానంలో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు పంతులు గారు, ఇప్పుడు అసలు ఈ దసరా యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే రాసించడ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మన కోరుట్ల పట్టణంలో దాదాపు 1100 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి దేవాలయము, స్వయంభూ దేవాలయము, మన వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా స్వామివారు రోజుకొక వాహనంపై పట్టణ పురోహితులకు వేంచేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దానిలో భాగంగా చివరి రోజు ఈ నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. ఆ దసరా రోజు స్వామివారు అశ్వవాహనంపై జంబి దుబ్బ స్వామివారి యొక్క అక్కడ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో శని పూజ స్వామివారు చేసి తిరిగి మళ్ళీ దేవాలయానికి వస్తారు. శని వృక్షంలో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. దానికి కుబేరుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కనుక ఆ శని వృక్షంలో ఉన్నటువంటి ఆ శని పత్రాలను ఈ విజయదశమి రోజు ఎవరైతే ఆ పత్రాలను పూజ అయిన తర్వాత వారు తీసుకుంటారో వాళ్ళకు అఖండ విజయం సాధిస్తున్నారని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. దానిలో భాగంగా ప్రతి దసరా రోజు స్వామివారు శమి పూజకై అశ్వానంపై జంబి దుబ్బకు వెళ్ళి అక్కడ శమి పూజ కార్యక్రమం చేసుకుని వస్తారు. శమయతు పాపం శమి శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. శమయతు పాపం అంటే ఒక్కసారి శమి వృక్షాన్ని మనము దర్శనం చేసుకుంటే చాలట, పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. శని శత్రు వినాశనం, శని పత్రాలు మన దగ్గర ఉంటే చాలట, సకల శత్రులు కూడా మిత్రులైపోతారట. అర్జునస్య ధనుర్ధారి. దీనికి అసలు విషయం ఏమిటి అంటే, ఈ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా శని వృక్షం మీద ఉంచి ఆ సంవత్సర కాలం కూడా అజ్ఞాతవాసంలో వాళ్ళు గడిపారు. ఆ ఆయుధాలు ఎవరు చూసినా కేవలము శవాలు ఉన్నట్టే అందరికీ గోచరిస్తూ ఉండేవి. కేవలము శమయతు పాపం శమిశత్రు వినాశనం. శమి వృక్షాన్ని దర్శనం చేసుకుంటే చాలా సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. శమిశత్రు వినాశనం. ఆ వృక్ష దర్శనం చేసుకొని ఆ వృక్షం యొక్క పత్రాలు స్వీకరిస్తే సకల శత్రులు కూడా మిత్రులు అవుతారట. అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. దీని అసలు కథ ఏమిటంటే, ఈ పాండవులు అజ్ఞాతవాసంలో సంవత్సర కాలం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా ఈ శమి వృక్షం మీద మూట కట్టి పెడతారు. మిగతా ఎవరు చూసినా అవన్నీ కూడా శవాలలాగానే కనబడతాయి. కేవలం పాండవులకు మాత్రమే అక్కడ ఆ ఆయుధాలు కనబడతాయి. ఆ విధంగా ఆ శమి వృక్షము ఈ ఆ పాండవుల యొక్క ఆయుధాలను కాపాడుతుంది. అప్పుడు ఆ శమి వృక్షానికి
అద్భుతమైనటువంటి శక్తి వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్పారు. కనుక మనమందరం కూడా ఈ శమి వృక్షం యొక్క పత్రాలు విజయదశమి నాడు తీసుకొని వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాన్ని ఏమి చేయాలంటే వచ్చే అమావాస్య దీపావళి అమావాస్య అవుతుంది. ఆ అమావాస్య నాడు లక్ష్మీ పూజలో ఆ శమి పత్రాలు ఉంచేసి ఆ లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటే అఖండ లక్ష్మి, అఖండ వైభవము, అఖండ విజయము జరుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్పారు. అది సంవత్సరం కాలం కూడా ఆ శమి పత్రాల యొక్క వైభవము అట్లే ఉంటుంది. వాటిని జాగ్రత్తగా మన యొక్క వ్యాపార సంస్థల్లో కానీ మన యొక్క బీరువాలో కానీ పెట్టుకొని వాటిని ఉంచుకుంటే మనకు అఖండ లక్ష్మి వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్పారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీరామచంద్రుడు విజయం సాధించి రావణాసురుడి నుండి హతమార్చిన తర్వాత మనకు దసరా వచ్చిందని చెప్పి తర్వాత 20 రోజులకు మరి ఆయనే మన అయోధ్య వచ్చినప్పుడు అది దీపావళి అని చెప్పి చెప్తారు. అది నిజమేనా? అది ఎంతవరకు చెప్పండి. మరి 100% అది నిజమే. ఎందుకు అంటే రావణాసురుని చంపిన తర్వాత 20 రోజులకు అమావాస్య వస్తుంది. అదే అమావాస్య దీపావళి అమావాస్య లాగా మనం పండుగ జరుపుకుంటున్నాము. దాన్ని నరక చతుర్దశి అని కూడా అంటారు. ఆ నరకుడు అంటే నరకాసురుడిని చంపింది కూడా శ్రీకృష్ణుని పరమాత్మ. అప్పుడే కనుక ఆ రాక్షస సంహారము జరిగిన ఆనందంలో మనం చేసుకునేటువంటి ఆ ఆనంద హేళిని మనము దీపావళి పండుగ అంటాము. అది నరకాసురుడిని చంపినా ఏ రాక్షసుని చంపినా అద్భుతంగా వాళ్ళు పండుగ చేసుకున్నారు. అప్పుడు ప్రతి ఒక అవతారంలో ఒక రాక్షసుని చంపుకుంటూ వచ్చాడు ఆ పరమాత్మ. ఈ అవతారము ఇప్పుడు వచ్చేది కలిగి అవతారము. కలిగి అవతారంలో దుష్ట శిక్షణ మొత్తము కూడా జరుగుతుంది. అప్పటి వరకు దుష్టులు అనేటువంటిది ఇంకా అక్కడ అప్పుడు రావణాసురుడు ఇప్పుడే ఉండే, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రావణాసురుడే ఉన్నారు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే పాపము మండే వరకు కూడా ఉంటుంది. పాపం అనేది పరమాత్మ కలిగి అవతారంలో వచ్చేసి అంతా కూడా ప్రక్షాళన చేస్తాడని చెప్పేసి పెద్దలు చెప్పారు. జై శ్రీరామ్. ఇప్పుడు ఏదైతే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అప్పుడు రావణాసురుడు చెప్పాడు కదా, అప్పటి నుంచి దసరా జరుగుతుందా? మరి ఈ మధ్య మన కలియుగంలో ఈ దసరా ఉందా? అప్పటి నుండి జరుగుతూనే ఉంది దసరా. అప్పటి నుండి ఈ శ్రీరామచంద్రుడు రావణాసురుడు చంపిన తర్వాత అప్పటి నుండి కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. అలానే మనమందరం కూడా చేస్తున్నాం. కలియుగంలో కూడా అది జరుగుతూ వస్తూ ఉన్నది. దుర్గాదేవి మహిషాసురుడిని చంపినటువంటి దాని గురించి ఏమన్నా ప్రాముఖ్యత? మహిషాసుర మర్దన అది కూడా ఆ రాక్షసుడు ఈ రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆ దుర్గాదేవి ఈ మహిషాసురుని యొక్క అకృత్యాలు పండిన తర్వాత అమ్మవారే దుర్గా అవతారంలో వచ్చేసి తను నవదుర్గ అయి ఆ మహిషాసురుని సంహరించింది. అది కూడా ఇదే సమయంలో దాన్ని కూడా విజయదశమి అంటే మనము విజయము సాధించినాము అనేటువంటిదే దాని చిహ్నమే విజయదశమి. దశమి నాడు సంహారం జరిగింది కనుక దాన్ని విజయదశమి అని. శ్రీమన్నారాయణ గుట్ల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి గత కొన్ని సంవత్సరాలుగా మా తాతలు మా తండ్రుల నుంచి మేము ఈ గుడికి మేము అంకితమైనాం. అంటే మేము మోసే ఈ పల్లకి సేవ ఈ నుంచి గుడి నుంచి ఈ బాబు దాటి జంబిగద్దె అంటారు, వాడికి పోయి మేము సవారీ కొట్టి ఆ జంబిగద్దె కాడ జంబి సెమ్మి పూజ చేసుకొని వచ్చి తిరిగి మళ్ళీ పురవిధులలో తిరిగి మరి యథావిధిగా మళ్ళీ గుడికి తీసుకొచ్చి మేము ఇచ్చేస్తాం. కాబట్టి మాకు ఆ సంతోషం మాకు చెప్పలేనిది. మాకు మా తరతరాల నుంచి మాకు కానీ మా తల్లులకు కానీ మా పిల్లలకు కానీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయురారోగ్యాలతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి మాకు అనుగ్రహం ఇస్తుండు. కాబట్టి మేము ఎల్లవేళలా ఈ స్వామి వారికి మేము సేవ చేసుకున్నాక ఎప్పటికీ మేము సిద్ధంగా ఉంటున్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఎప్పుడు కూడా మేము ఈ స్వామివారి సేవలో పాల్గొంటామని చెప్పి మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీ పూర్వీకులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ని మనకి పల్లకి సేవ చేస్తున్నారు? అంటే గత ఒక 100-150 సంవత్సరాలు అంటే నాకు తెలియదు. మా తండ్రి మా తాతల తరాల నుంచి వస్తుంది. వాళ్ళు అయిపోయిన తర్వాత మేము మాతరం వచ్చింది. మాతరం తర్వాత మా కొడుకులు మా వారసులు కూడా పోయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము తప్ప ఈ టెంపుల్లో ఎవరు రానియము. మేమే సేవ చేసుకుందానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి నేను మనవి చేస్తున్నాం. ప్రెసిడెంట్ అధ్యక్షులు గారు ఇక్కడ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి సార్, నవరాత్రి ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ చాలా ఘనంగా నిర్వహించారు. మరి ఈ యొక్క ఇంకా ఇక్కడ ఇంకా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా? మరి ఈ నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించారు?
ఓం నమో వెంకటేశాయ భక్తుల సహకారంతో ఇక్కడ 22 తారీఖు నుండి 2 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఘనంగా గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం భిన్నంగా ఉంది. ప్రజల స్పందన బాగుంది, భక్తుల సహకారం మరియు ఇవాళ శని పూజకై వెళ్ళినాము. అక్కడ పోలీస్ సిబ్బంది వారి సహకారం కూడా ఉంది. గత 15 సంవత్సరాల కింద శని పూజ జరిగి అప్పుడే జమ్మి కొట్టినాం. మళ్ళీ అప్పటి నుంచి 15 సంవత్సరాలకు ఇవ్వాలని జమ్మి కొట్టాం. మనస్ఫూర్తిగా అందరి సహకారం ఉంది, స్వామివారి దయ అందరి వీళ్ళందరితో కలిసి మేము చేస్తున్నాము. ప్రజల సహకారం లేని మనం ఏం చేయలేము. ప్రజలు సహకరించేది కొరుట్ల ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. గత 15 సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క జమ్మిగద్ద కానీ మన జమ్మి కార్యక్రమం కానీ ఎందుకు ఆగిపోయినట్టు? ప్రతి సంవత్సరం సేవ అక్కడికి వెళ్తుంది, కానీ అక్కడ భక్తులు సహకరించలేరు. కొంతమంది చెప్పులు దొరుకుని రావడం, వినకపోవడం, పూజ కాకముందే సెమి ఆకు ఎంపుకోవడం, బండి ఆకు, దానివల్ల స్వామివారు వెంటనే రిటర్న్ అవుతుంది. జమ్మి కొట్టేదాకా కూడా ఆగకపోదు. దానివల్ల ఈ సంవత్సరం పరిపూర్ణంగా జరిగింది. సో చెప్పండి, ఇంకొక ప్రధానమైనటువంటి ఇక్కడ కొరుట్లలో ఒక సమస్య ఉంది. అదేంటిదంటే మీరు ఎటువంటి ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పురవీధుల్లో తిప్పేటటువంటి పాత సిస్టమ్ ఏదైతే ఉన్నదో, పాత వీధులలో ఆ వీధులను తిప్పకుండా మీకు కొత్త వీధుల్లో పోతున్నట్టుగా ఒక అభియోగం ఉంది. దాని గురించి మీరేమంటారు? అయితే నవరాత్రులు మొత్తము ప్రతి వీధి ప్రతి ఏరియా కొరుట్లంతా కవర్ చేస్తున్నాము. ఈ దసరా నవరాత్రుల వల్ల ఏమైతుందో జంబి కొట్టి వచ్చినాక ప్రజలు సహకరిస్తలేరు. మా వీధి దగ్గర అంటూ అందుకొరకు దసరా రోజు మాత్రం తిరుగుతారు. ప్రతి వాడ ప్రతిరోజు తిరుగుతున్నారు. అయితే ఏదైతే మీరు ఏదైతే గంగపుత్రులు ఉన్నారో, పల్లకి సేవ ఉన్నారో, ఏ పాత సిస్టమ్ ఏదైతే పాత వీధులు ఉన్నాయో ఆ వీధులలో మా వీధుల్లో రావడం లేదు అని చెప్పి అంటున్నారు. మరి అది నిజమేనా? అంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము తిరిగేది వాస్తవమే. కాకపోతే గుడ్లపట్టం అన్నది ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం చాలా పెద్దగా పెరిగింది కాబట్టి ఆ వీధులు ఎక్కువనే కాబట్టి తిరగలేకపోతున్నాం. కాకపోతే ఇప్పుడు వెహికల్ పెట్టడం జరిగింది టెంపుల్ వాళ్ళు. ఆ వెహికల్ నుంచి తిప్పుతూ ఉన్నారు. ఒక్కోసారికి పోకపోవచ్చు, కాకపోతే టైం లేకపోవచ్చు. 9 రోజులలో 9 రోజులు తిరుగుతాయి, కానీ అన్ని వాడలు తిరగాలంటే కొంచెం కష్టమైతే కాబట్టి అది గమనించి ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా యథావిధిగా నడుస్తూ ఉంటుంది, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కుట్ల ప్రజలకు ఏదైతే ఉందో కొరుట్లలో జమ్మి కార్యక్రమం ఉందో, ప్రతి సంవత్సరము జమ్మికి భగవంతుడి కోసం సహకరించాలి ప్రజలు. ఈ యొక్క సంవత్సరం మాత్రమే మేము జమ్మి కొట్టి భగవంతుడు జమ్మి గద్ద కాడికి వచ్చిండు. అలాగే మీరు ప్రతి సంవత్సరం సహకరించాలి. ఎటువంటి అభియోగం చేయకుండా, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా భగవంతుడికి సహకరించాలి, టెంపుల్కు సహకరించాలని చెప్పి ఇక్కడ అధ్యక్షుల వారు కానీ, ఇక్కడి పూజారులు కానీ, గంగపుత్రులు కానీ చెప్తున్నారు.